హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సొరకాయ మరియు బీరకాయలు ఎక్కువ పూత మరియు కాత కొరకు పాటించాల్సిన జాగ్రత్తలు. ఈ రెండు తీగజాతికి చెందిన కూరగాయలు ఎక్కువ వెజిటేబుల్గా ఉపయోగించుకోవచ్చు మరియు ప్రాసెసింగ్ చేసి పికిల్ తయారు చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చు. సాగునీటి వసతి గల నేలలో వీటిని ముందే ఏర్పరచుకున్న బోయ మధ్యలో నేరుగా వీటి యొక్క గింజలు అనేవి విత్తుకోవచ్చు. మొక్కలు 40 రోజుల సమయంలో మనకు పూతకు వస్తాయి. అలాగే మేల్ ఫ్లవర్స్ అనేవి, ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఒకే మొక్కలు ఏర్పడతాయి. స్త్రీ పుష్పాలు ఫలదీకరణ చెందిన తర్వాత కాయలుగా మారుతాయి. మీకు తెలిసింది, కాయలు స్త్రీ పుష్పాల సంఖ్యలో పెంచినచో పంట దిగుబడి అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ స్త్రీ పుష్పాల సంఖ్య అనేది 3 ముఖ్యమైన మెలకువల ద్వారా మనం పెంచుకోవచ్చు. అందులో మొదటి మెలకువ వచ్చేసి 12 కణితలు లేదా నోడ్స్ తర్వాత మొక్క యొక్క ప్రథమ కాండాన్ని తీసివేసినచో స్త్రీ పుష్పాల సంఖ్య పెరిగి కాయలు కాసే శాఖల సంఖ్య అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, అర్థం చేసుకోండి. నెక్స్ట్ రెండవ మెలక వచ్చేసి పూత సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా తక్కువ ఉష్ణోగ్రత అంటే 20 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్తో పాటు షార్ట్ డే కండిషన్స్ అనేవి ఫీమేల్ ఫ్లవర్స్ను మరియు నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ను పెంచుతాయి. ఓకే, నెక్స్ట్ మూడవ మెలకువ వచ్చేసి గ్రోత్ రెగ్యులేటర్స్, ఎస్పెషల్గా ఎథ్రిల్, ఆక్సిన్స్ లైక్ NAA అండ్ మాలిక్ హైడ్రజైడ్ అనేవి 2 లీఫ్ స్టేజ్ మరియు 4 లీఫ్ స్టేజ్లలో 2 సార్లు మొక్క మీద స్ప్రే చేసినచో ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి పెరిగి పంట దిగుబడిని పెంచే అవకాశం ఉంది. నెక్స్ట్ వీటితో పాటు మనకు పాలినేటింగ్ ఏజెంట్స్, ఎస్పెషల్గా హనీ బీస్ యాక్టివిటీ అనేది పంట పొలంలో ఎక్కువ ఉంటే పాలినేషన్ ఎక్కువ జరిగి ఫ్రూట్స్ ఎక్కువ ఏర్పడతాయి. నెక్స్ట్ భూమిలో కార్బన్ నైట్రోజన్ రేషియో అనేది ఎక్కువ ఉంటే ఫీమేల్ ఫ్లవర్స్ పెరిగి పంట దిగుబడి మీద ఎఫెక్ట్ చూపి తగ్గిస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనం కొన్ని మెలకువలు పాటించినచో మనకు పంట దిగుబడి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డౌట్స్ ఉన్నా మీరు నా ఛానల్లో మీరు అడగవచ్చు, కామెంట్స్ రూపంలో పెట్టవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ so that videos will reach to the more number of farmers and get benefited from it.